కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనికరీ ప్రత్యక్ష మాహేశ్వరీ. సో ఈరోజు నేను కాశీయాత్రలో భాగంగా యాక్చువల్గా ఇక్కడ ఒక తెలుగువారి ఆశ్రమం ఉందని తెలుసుకున్నాం. అదే శ్రీమాత అన్నపూర్ణాదేవి యొక్క ఆంధ్ర ఆశ్రమం. చాలామంది ప్రతిరోజు ఇక్కడ ఫ్రీగా భోజనం చేస్తారట. ఏదో ఫ్రీ భోజనం కదా, ఎట్లుంటుందోలే మనకెందుకు అలా అనుకోవడానికి లేదు. చాలామంది కాశీయాత్ర అంటే లాంగ్ పీరియడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఫుడ్ని బాగా మిస్ అవుతారు కదా, వాళ్ళకి ది యాప్ట్ ప్లేస్ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఈ ఆశ్రమంలో మీకు అన్ని రకాల రూమ్స్ కూడా దొరుకుతాయి. అంటే మీకు లగ్జరీ కావాలంటే లగ్జరీ, నార్మల్ అయితే నార్మల్, ఏసీ అయితే ఏసీ, అవన్నీ కూడా ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు మీరు. అండ్ మీకు ఒకవేళ ఈ ఏదైతే గంగా ఆరతి ఉందో ఆ ఆరతికి వెళ్ళాలంటే పడవ సేవ ఇలాంటివన్నీ కావాలనుకున్నప్పుడు ప్రతిదీ ఎవ్రీథింగ్ వాట్ నాట్, అసలు కాశీలో మీరు ఏమైనా చేయాలనుకుంటే ఆఖరికి మీకు వీల్ చైర్ సర్వీస్ కావాలన్నా కూడా వాళ్ళు ఉన్నారు మీ వెంబడి. కాబట్టి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ప్యాకేజ్ గురించి అయినా లేకపోతే మంచి భోజనం గురించి అయినా అవేవి కాదబ్బా, చాలా రోజులైంది మన తెలుగు వాళ్ళతో మాట్లాడాలి అని అనుకున్నా మీరు ఇక్కడ రావచ్చు. ఈయనే ఈ ఆశ్రమానికి ఫౌండర్ శ్రీనివాసరాజు గారు. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను. సో యాక్చువల్గా మీరు ఎప్పుడు వచ్చారు సార్? అసలు కాశీకి ఎప్పుడు వచ్చారు ఫస్ట్ టైం? కాశీకి 16 సంవత్సరాల క్రితం కాశీకి రావడం జరిగింది. అన్ని దానాల్లో అన్నదానం విన్నా. అటువంటి అన్నదానం కాశీలో జరుగుతుంది. ఆ అన్నదానంలో మాకు కూడా భాగం ఉండాలని చెప్పి 16 సంవత్సరాల నుంచి అన్నదానం సంవత్సరాలు. మరి అసలైతే మీరు ఉండేది ఎక్కడ, పుట్టి పెరిగింది ఎక్కడ? మీరు పుట్టి పెరిగిందంతా తాడేపల్లిగూడెం, వెస్ట్ గోదావరి. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ సార్ వాళ్ళ వైఫే స్వయాన వండుతారట. సో సార్ నిజంగా మొత్తం ప్రతిరోజు మేడమే వండుతారా? అంటే ప్రత్యేకించి ఆవిడే వండేయాలంటే ఎంతమందికి అవదండి. కాకపోతే హెల్పర్స్ ఉంటారు. మెయిన్ గా టేస్ట్ ఎట్లా రావాలన్న దాని గురించి ఆమె, రెసిపీ ఆవిడదే. ఆవిడ ఏ ఐటమ్ ఎంత వేస్తే టేస్ట్ వస్తుందో ఆవిడే చూసుకుంటుంటారు మొత్తం. అంటే ఆవిడ కూడా ఇష్టంగా మీ వెంట వచ్చిందా, లేకపోతే మీరు ఏమైనా ఫోర్స్ చేస్తారా? అసలు ఏంటి ప్లాన్ ఏంటి అసలు? అంటే ఆవిడ ముందు రావడానికి భయపడ్డారు. అక్కడ కొత్త ప్రదేశం, మనం లాంగ్వేజ్ కాదు, చుట్టాలు, స్నేహితులు, ఫ్రెండ్స్, సరదాలు అన్నీ వదులుకోవాలి ఎట్లా అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భక్తుల యొక్క సంతృప్తిని చూసిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటారు మీరు? సంవత్సరానికి సంక్రాంతికి వెళ్తే ఒక 10 రోజులు ఉండి వస్తాం. అదేదో యుఎస్ లో ఉన్న వాళ్ళు వెళ్తారు చూసారా, అట్లా వెళ్తారట. మొత్తం ఇక్కడే ఉండిపోతున్నారు ఆయన. అంటే ఇక్కడ చాలా రెస్పాన్సిబిలిటీ అండి. అన్ని కూడా దగ్గరుండి చూసుకోవాలి. మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం. మనంతా స్టాఫ్ అంతా సెట్ చేయాలి. వాళ్ళంతా కూడా సక్రమంగా డ్యూటీ చేస్తారో చేయరా మనం లేనప్పుడు అన్న ఒక సంఖ్య ఉంటుంది కదండి. అండ్ మరి మీ దగ్గర అంటే ఫస్ట్ రావడం మీరు ఒక్కరు వచ్చినప్పటికీ ఇప్పుడు చాలా మంది మీ దగ్గర వర్క్ చేస్తున్నారట కదా, ఎంతమంది ఉంటారు? నేను ఒక్కనే వచ్చాను మా ఫ్యామిలీతో సహా. నేను స్వయంగా అప్పట్లో మా భార్య మేమే స్వయంగా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు నెమ్మదిగా ఆర్థికంగా కొంచెం బలపడి నా కింద ఒక 20 మంది వరకు వర్క్ చేయడానికి వాళ్ళకి కూడా పని కల్పించే అవకాశం నాకు దేవుడు కల్పించినందుకు. ఓ అద్భుతం. అంటే మీరు చేస్తున్న సేవకి ఆ దేవుడి సపోర్ట్ కూడా బాగా అందిందనమాట మీకు, అంతే? దేవుడి సహకారం కంపల్సరీగా ఉండాలి. సో ఈ ఆశ్రమం మీది సొంత సార్, మీరే కట్టారా లేకపోతే తీసుకున్నారా ఎట్లా? ఈ ఆశ్రమం నేను రెంట్కి తీసుకుని నడుపుతున్నానండి. ఓకే. మన ఆశ్రమం ఇక్కడ కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లాన్ చేసాము. ఎక్కడ సార్ అది? మెయిన్ రోడ్డులోనే ప్లాన్ చేస్తున్నామండి. 20 కోట్ల బడ్జెట్ అండి అది. బిల్డింగ్ అదే విధంగా తయారు చేయాలి. ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా లేకపోతే ఏంటి మరి? మా పేరున్న కాశీలో, మా నాన్నగారి పేరును నా పేరును కాశీలో స్థలం అంటూ ఉండాలి, ఒక రూమ్ అంటూ ఉండాలి, నేను ఎప్పుడు వెళ్తే అప్పుడు ఉండడానికి అలాగని చెప్పేసి డోనర్స్ కూడా ఉంటుంటారు. ఆ డొనేషన్స్ కూడా కలెక్ట్ చేయడానికి మేము 2025 జనవరి నుంచి మొదలు పెడుతున్నాం. ఇంకా మొదలు పెట్టలేదు, పెట్టబోతున్నారు. ఓకే. ఒక రూమ్ వచ్చేసి నార్మల్ రూమ్ 3 లక్షల రూపాయలు.
కట్టడానికి, అది వాళ్ళ పేరు పైన వాళ్ళ పేరుని రిజిస్టర్ చేయడానికి. వాళ్ళు వస్తే ఒక నెల రోజులు మన దగ్గర ఉండడానికి ఫ్రీ చేస్తాం. ఓహో, అదే లగ్జరీ రూమ్ ఏసీ రూమ్ వచ్చి 5 లక్షలు, డీలక్స్ రూమ్ సూట్ రూమ్ టైప్లో వస్తే 10 లక్షల రూపాయలు ఒక ఫ్యామిలీ డొనేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి మామూలుగా నేను విన్నది ఏంటంటే ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకి కొంచెం హిందీ అనేది కొంచెం టచ్ తక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత హిందీ భాషలో మాట్లాడడం మీకు ఇబ్బందిగా అనిపించలేదా? చదువుకున్నప్పుడే హిందీ నేర్చుకున్నాను, కానీ మాట్లాడడం అంటూ ప్రాక్టీస్ ఇక్కడికి వచ్చాక అయ్యింది. ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు మీరు సౌత్ ఇండియన్ లా లేరు, అసలు నార్త్ ఇండియన్ లో కలిసిపోయారు అనేసి. మరి మీ పిల్లలు ఇక్కడ లోకల్ గా ఉండే భాష భోజ్పురి, అవును, హిందీతో పాటు భోజ్పురి కూడా మాట్లాడగలరు. వాళ్ళకైతే అసలు కనిపెట్టడం కూడా కష్టం. సో కాశీ అంతా కూడా మీకు మెయిన్ ప్లేస్ గా అయిపోయింది, అంటే వాళ్ళ నేటివ్ ప్లేసే కాశీ అన్నట్టుగా అయిపోయింది అనమాట, అంతేనా? సో వెరీ నైస్ సార్. కాశీ వదిలిపెట్టి రావడం అంటే మాకు ఇష్టమే లేదు అసలు. అవునా? ఇంతకీ మేడం చేసిన వంటల పైన మీ కామెంట్ ఏంటి? మీరు చెప్పండి, మీరు తింటారు కదా రెగ్యులర్ గా. చాలా డెడికేటెడ్ గా వంట చేస్తారండి. వంట చేసేటప్పుడే బాధపడుతూ కష్టపడుతున్నట్టు కాకుండా పక్కనే అన్నపూర్ణాష్టకం, శివాష్టకం మంత్రం వినపడుతుంటేనే మంత్రం పెట్టుకుని మంత్రం వింటూనే లేస్తారు, మంత్రం వింటూనే పడుకుంటారు. ఆ మంత్రంతోనే మా వంట అంతా జరుగుతుంది. అద్భుతం, అంత భక్తిగా ఉంటారు ఆవిడ. చాలా చాలా అద్భుతం నిజంగా. ఇంకోటి ఏంటంటే కింద ఆశ్రమంలో మీరు వచ్చి చూస్తే కూడా పైన రూమ్స్ కూడా ఉన్నాయి, పైన చూస్తే కూడా కంప్లీట్గా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు, చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అంతేకాకుండా వచ్చిన వాళ్ళ కోసం ఇక్కడ ఒక పెద్ద టీవీ పెట్టి సారు భగవద్గీతను అందులో ప్లే చేయడం జరుగుతుంది. సో తింటూ అంటే బేసిక్గా చాలామందికి తెలుసో తెలియకో భగవద్గీతని ఎవరైనా చనిపోయినప్పుడు పెట్టుకొని వింటూ ఉంటారు, కానీ నిజంగా బ్రతకడానికి కావాల్సింది భగవద్గీత అని తెలుసుకున్న వాళ్ళు ఇలాంటి స్థలాల్లో పెడుతూ ఉంటారు. ఆ విషయాన్ని నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి సార్. థ్యాంక్స్ అ లాట్, నిజంగా చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఉండాలి, ఆ కాశీ విశ్వనాథుడు అందరినీ చల్లగా చూడాలి, మిమ్మల్ని కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.